ఫలితాలు తర్వాత టీడీపీ మంత్రులు నేతలు ప్రకటనలు చూసి ఆశ్చర్యం వేసింది. రఘువర్మ ఓటమి తర్వాత మాకు సంబంధం లేదని అచ్చెన్నాయుడు చెబుతున్నారు. కూటమి నేతలకు మాట మార్చడానికి సిగ్గుందా? ప్రభుత్వ పనితీరుకు ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితం నిదర్శనం. విద్యాశాఖకు హెడ్ ముఖ్యమంత్రి కుమారుడు లోకేష్ ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తామని మోసం చేశారు. ఏనాడు జీతాలు సరిగా ఇవ్వలేదు. ఉద్యోగుల కడుపు మంటకు నిన్నటి ఫలితాలు నిదర్శనం. రిగ్గింగ్ కు పాల్పడి పట్టభద్రుల ఎన్నికల్లో విజయం సాధించారు. బాబాయి శ్రీనివాసుల నాయుడు అంటున్నారు, అబ్బాయి రఘువర్మ అంటున్నారు. అచ్చెన్నాయుడు, రామ్మోహన్ నాయుడు చెప్పిన దాంట్లో ఎవరి మాట నిజం? ఎవరికో పుట్టిన బిడ్డకు మీరు పేరు పెట్టవద్దు. కూటమి పాలనలో బ్లూ ఫ్లాగ్ బీచ్ అనే దాన్ని ఎత్తేసింది. ప్రభుత్వ చర్యల వలన ఉత్తరాంధ్ర జిల్లాలు నష్టపోతున్నాయి. ఎమ్మెల్యే దూరంగా ఉంది. ఉండేటువంటి ఆ ఎన్నికల సమయంలో ఈ ఓటర్ స్లిప్లు రాసేటువంటి ఈ టేబుల్స్ ఏవైతే ఉంటాయో ఆ టెంట్స్ దగ్గర కూర్చొని వచ్చినటువంటి వారందరినీ ప్రలోభపెట్టి డబ్బులు ఇచ్చి బెదిరించి దేశంలోని న్యాయ వ్యవస్థపై చివరికి ఓటర్ లిస్టులకు సందర్భంలో కూడా ఏ రకంగా అవకతవకలకు పాల్పడ్డారో కూడా మనం చూసాం. సరైనటువంటి ప్రక్రియలో ఎన్నికలు జరగవు అనేటువంటిది బలంగా నమ్మాం. పూర్తి స్థాయి వ్యవస్థలన్నింటినీ కూడా వాడుకొని ఏ రకంగా రాజ్యాంగ బద్ధంగా జరగాల్సినటువంటి ఎన్నికల్ని వారి సొంత ఎజెండాతో వారికి కావాల్సినటువంటి విధంగా జరుపుకునేటువంటి ప్రయత్నం చేశారు. మిగిలినటువంటి 2 ఎన్నికలు కూడా